నమస్కారం అండి. నా పేరు అయ్యప్ప. నేను స్టార్టింగ్‌లోనే చెప్పేస్తున్నాను. నాకైతే ఏ పార్టీతోనూ సంబంధం లేదు. అంటే నేను ఏ పార్టీకి అభిమానిని కాదు. మన ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారైతే ఒక చిన్న ప్రెస్ మీటింగ్ అయితే పెట్టారు. సో, ఆ మీటింగ్‌లో ఆయన చాలా బాధనైతే వ్యక్తం చేశారు. ఏమని? ఇలా నేను అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చాను. అలాగే అక్కా చెల్లెళ్ళకి అమ్మఒడి ఇచ్చాను. అలాగే ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర ఇచ్చాను. ఇంకా చాలా సంక్షేమ పథకాలు చేసినా గానీ, మాకు అనుకున్నంత రిజల్ట్ రాలేదు. మమ్మల్ని ఓడగొట్టారు అన్నట్టు ఆయన చాలా బాధపడుతూ చెప్పారనమాట. సో, ఒకసారి అసలు వైసీపీ గవర్నమెంట్ ఎందుకు ఓడిపోయిందా అని చెప్పి ఆలోచిస్తే దగ్గర దగ్గర 20 రీజన్స్ కనిపించినాయండి. 1 కాదు, 2 కాదు, 20 కారణాలు కనిపించినాయన్నమాట. సో, అంటే ఏ పార్టీ ఓడిపోవడానికైనా గానీ చాలా కారణాలుంటాయి. అవినీతి ఆరోపణలు అయ్యుండొచ్చు, ఇంకేదో అయ్యుండొచ్చు. అలా అంటే ఒకే కారణంతో అయితే ఏ పార్టీ ఓడిపోదు. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అనమాట. అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్ ఎందుకు ఓడిపోయిందని చూస్తే 20 రీజన్స్ ఉన్నాయి. అందులో నేనేంటంటే సీక్వెన్స్‌లో చెప్పుకుంటూ వస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పవర్‌లోకి వచ్చిన కానించి 2019 పవర్‌లోకి వచ్చిన కానించి ఏమేమి చేశారు, సో వాటి వల్ల ఎలా ఎఫెక్ట్ అయింది అనేది. సో 20 రీజన్స్ ఒకే వీడియో కవర్ చేయలేం కాబట్టి 2 వీడియో కింద స్ప్లిట్ చేద్దాము. సో ఈ వీడియోలో ఒక 10 రీజన్స్, నెక్స్ట్ వీడియోలో ఒక 10 రీజన్స్ అలా చెప్పుకుందాం. సో ఫస్ట్ రీజన్ ఏంటయ్యా అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేశాక ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అసలు ఆయన సీఎంగా అయినాక ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రెస్ మీట్ అనమాట. అది కూడా ఫస్ట్ 1 మంత్‌లోనే పెట్టారు సీఎం అయినాక. ఆ ప్రెస్ మీట్‌లో ఏం చెప్పారయ్యా అంటే ఆ ప్రెస్ మీట్ పెట్టింది ప్రజావేదిక. సో ప్రజావేదిక అంటే అది టీడీపీ హయాంలో మన కృష్ణానది కరకట్ట మీద కట్టినటువంటి కన్‌స్ట్రక్షన్ అది ప్రజావేదిక అనేది. సో ఆయన అదే ప్రజావేదికలోకి వచ్చింది. సో ఈ ప్రజావేదిక అనేది ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఇదే కాదు, ఈ కరకట్ట మీద ఎన్నైతే ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ ఉన్నాయో ఈ కృష్ణానది కరకట్ట మీద అన్ని ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ కూడాను మేము డిమాలిష్ చేస్తాము. ఎందుకంటే అవి ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ కాబట్టి అవి పర్యావరణానికి డ్యామేజ్ అవుతాయి కాబట్టి అన్న ఉద్దేశంలో ఆయన ఫస్ట్ డిమాలిషన్ వచ్చి ప్రజావేదిక నుంచే మేము స్టార్ట్ చేస్తాము అని కూడా అన్నారన్నమాట. సో ఆయన అన్నట్టుగానే ప్రజావేదికని అయితే డిమాలిష్ చేశారు కానీ బట్ మిగిలిన ఏ ఒక్క ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ అయితే ఏమీ టచ్ చేయలేదు. ఆ ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ అలాగే ఉన్నాయి. కేవలం ప్రజావేదికని మాత్రమే వాళ్ళు డ్యామేజ్ చేశారు అండ్ దాన్ని పడగొట్టడం అయితే తెలిసింది. ఇదొకటే కాకుండా ఈవెన్ ఆ ప్రజావేదిక పడగొట్టి దగ్గర దగ్గర ఒక 4 ½ 5 ఇయర్స్ అవుతుంది. బట్ ఆ ప్రజావేదిక పడగొట్టాక అక్కడ ఉన్నటువంటి శిథిలాలు మాత్రం అవి అలాగే ఉన్నాయి. ఈ రోజుకి కూడా అలాగే ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు ఏం నిరూపిద్దాం అనుకున్నారంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు కట్టారు. ఆయన కట్టింది మేము కూలగొట్టాము. ఆయన ఇదే రోడ్ నుంచి ఆయన ఇంటికెళ్ళాలి, ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి కాబట్టి ఆయనకి రోజు ఇది కనబడుతుంది. ఇది ఒక టార్చర్ కింద ఉంటుంది అన్న ఉద్దేశంలో మరి వైసీపీ ఆలోచించింది ఏంటో తెలీదు గానీ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇనుము అమ్మితే ఎంతో కొంత గవర్నమెంట్‌కి డబ్బులొస్తాయన్నమాట. కొంతమందికైతే అలా చేయడం అయితే నచ్చలేదు. ఎందుకంటే ప్రజావేదిక కట్టినా, ఇంకా ఏ హాల్ కట్టినా, ఏది కట్టినా గానీ, అది చంద్రబాబు నాయుడు గారి సొంత అమౌంట్ అయితే కాదు. ఆయన ఏదో పోనీ హెరిటేజ్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కట్టిన బిల్డింగ్ కూడా కాదనమాట. సో, ప్రజావేదిక అనేది కంప్లీట్‌గా రాష్ట్ర సొమ్ముతో కట్టింది. సో, రాష్ట్ర సొమ్ము అంటే అది నథింగ్ బట్ జనాల సొమ్ము కదా! సో, అందుకు అక్కడ కొంచెం నెగెటివిటీ అయితే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆ ఒక్కటే పడగొట్టడం, మిగిలిన ఎటువంటి ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ కూడా టచ్ చేయకపోవడం, ప్లస్ ఆ పడగొట్టిన వాటిని కూడా స్టిల్ ఈ రోజుకి కూడా ఇంకా అలాగే ఉంచడం. అంటే ఏంటంటే అదొక కక్ష సాధింపు చర్యలాగా అనిపించిందే తప్ప, ఏదో ఇల్లీగల్ కన్‌స్ట్రక్షను దానివల్ల కృష్ణానది వరదలొచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారన్న సాఫ్ట్ కార్నర్ అయితే లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే అన్న క్యాంటీన్. సో, అన్న క్యాంటీన్ అనేది కూడా టీడీపీ హయాంలోనే స్టార్ట్ చేశారు. సో, అది కూడా చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆ రోజు డైలీ రిక్షా తోలుకునే వాళ్ళు అయ్యుండొచ్చు, ఆటో డ్రైవర్లు అయ్యుండొచ్చు, అలాగే బెగ్గర్స్ అయ్యుండొచ్చు. ఎవరికైనా గానీ రూ. 5 భోజనం అనేది అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే దానికి మంచి స్పందన కూడా వచ్చిందనమాట. సో, ఒకవేళ మేబీ వైసీపీ వచ్చాక అన్న క్యాంటీన్ అది టీడీపీ పెట్టారు కాబట్టి మేము అది కంటిన్యూ చేయలేము, అలా ఆ పేరుతో కంటిన్యూ చేయలేమంటే అట్‌లీస్ట్ వాళ్ళ పైన ఏ వైఎస్ఆర్ క్యాంటీన్ అనో, లేకపోతే ఏ జగనన్న క్యాంటీన్ అనో ఆ రకంగా అయినా గానీ కంటిన్యూ చేసుంటే బావుండేది. కానీ దీనివల్ల కూడా కొంచెం నెగటివిటీ అయితే వచ్చింది. మూడో కారణం ఏంటంటే పోలవరం అనమాట. సో, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక పోలవరంలో ఏదో రివర్స్ టెండరింగ్ అని, సో ఆల్రెడీ ఇంతకుముందున్న కాంట్రాక్ట్ కంటే ఇప్పుడు తక్కువ చేస్తున్నారు. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంటే కావాలనే వాళ్ళకి స్వలాభాల కోసం ఆ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి అప్పగిచ్చింది. బట్ మేము వచ్చాక రివర్స్ టెండరింగ్ చేశాము. దానివల్ల ఇంకా తక్కువకి కంపెనీ కోట్ చేసింది కాబట్టి గవర్నమెంట్‌కి లాభం వచ్చింది. అది ఇది అని అయితే చెప్పారు గానీ బట్ ఆ ప్రాజెక్ట్ అయితే కొంచెం అంటే కొంచెం కూడా కదలలేదు. సో, దానివల్ల గూడా ప్రజలైతే ఇసికెత్తిపోయారనమాట. ముఖ్యంగా అయితే ఆ పోలవరం వల్ల ఎవరెవరైతే ఆ రైతులున్నారో అడ్వాంటేజ్ వచ్చే రైతులు, వాళ్ళకైతే చాలా నెగటివిటీ వచ్చింది. అలాగే పోలవరం ముంపు ప్రాంతాలకు కూడా సరైన కంపెన్సేషన్ కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదు వాళ్ళకి. సో, దానివల్ల కూడా కొంచెం నెగెటివ్ అయితే ఉందనమాట. నాలుగో కారణం ఏంటంటే శాండ్ పాలిసీ. సో, వాళ్ళు వచ్చాక స్టార్టింగ్ కొన్ని రోజులు మాత్రమే జనాలకి మంచిగా ఇసుక అదైతే దొరికింది. సో, దాని తర్వాత ఏదో కొత్త శాండ్ పాలిసీ అని, దాన్ని మీ సేవలో అప్లై చేసుకోవాలని, ఈ రకంగా ఉన్న మంచి పాలిసీని చాలా డిస్టర్బ్ చేసి, ఇష్టం వచ్చినట్టు దాన్ని చేసేసి, సరైన సమయంలో సరైన క్వాంటిటీ దొరకకుండా చాలా అంటే చాలా కన్‌స్ట్రక్షన్స్ వైస్ అయితే చాలా ఇబ్బంది పడ్డారనమాట. సో, దీనివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికైతే కొంచెం నెగెటివ్ వచ్చింది. సో, ఎందుకంటే ఈ పని చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి సరిగ్గా ఉపాధి లేదు. అలాగే సొంత ఇల్లు కట్టుకుందాము, సొంత ఫ్లాట్ కట్టుకున్నాము అనుకునే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా డిస్టర్బ్ అయ్యారు. ఐదో కారణం వచ్చి పవన్ కళ్యాణ్ గారి మూవీస్. సో, అంటే ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది అంటే జస్ట్ ఆ టైంలో మాత్రం కొత్త జీవో తీసుకురావడం. సినిమా టికెట్లు కేవలం రూ. 10కి అమ్మాలి, రూ. 15కి అమ్మాలి అనేటటువంటి కొత్త జీవో తీసుకురావడం. ఆ సినిమా వచ్చాక, రిలీజ్ అయ్యాక, థియేటర్‌లో ఆడాక, వెళ్ళిపోయాక మళ్ళీ ఆ జీవోనే పక్కన పెట్టేసి మళ్ళీ పాత రేట్లు పెట్టడం. సో, అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీరు గమనించారో లేదో 2019 ఎలక్షన్ ముందు ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా జగన్ వెంటే తిరిగారు. సోషల్ మీడియా వాళ్ళు కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అడిగినప్పుడు అదేంటి మీ బండి మీద పవన్ కళ్యాణ్ గారి సింబల్ ఉంది. కానీ మీరెందుకు వైసీపీ తరఫున తిరుగుతున్నారంటే అప్పుడు చాలామంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే మాకు సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.
కానీ రాజకీయ పరంగా జగన్ గారు అంటే ఇష్టము. అందుకు ఆయన సినిమాలు అయితే చూస్తాము. అలాగే రాజకీయ పరంగా జగన్ గారు ఇష్టం కాబట్టి మేమైతే ఓటైతే జగన్ గారే వేస్తాము అని చెప్పి అన్నారనమాట. అటువంటి అభిమానులు, సినిమా అభిమానులు ఎవరైతే ఉంటారో, అంటే కేవలం సినిమా కోసమే పవన్ కళ్యాణ్ ప్రేమించే జనాలు ఎవరైతే ఉన్నారో అభిమానులు, వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చిందనమాట. ఎలా ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే ఇంకోసారి అసలు జగన్‌కే ఓటేయకూడదు, జగన్ అన్నగారికి తిరగకూడదు అన్న రేంజ్‌లో ఫ్రస్ట్రేషన్ వచ్చింది. మళ్ళీ ఆ సినిమా టికెట్లు ఎవరు పంపించారా అంటే ఎంఆర్ఓతో, ఇలా అంటే గవర్నమెంట్ ఆఫీసర్లతో పంపించడము. అది కూడా ఆ గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా చాలా ఇన్సల్ట్ అయింది. ఎందుకంటే ఎంఆర్ఓ అనే అతను ఎంఆర్ఓ ఆఫీస్‌లో కూర్చొని ఆ రెవెన్యూ రికార్డ్స్ వాటిని చూసుకునే వ్యక్తిని తీసుకెళ్ళి సినిమా థియేటర్ దగ్గర కౌంటర్ దగ్గర ఉంచి, నువ్వు ఈ టికెట్ రూ. 10కి అమ్ము, ఈ బాల్కనీ అయితే గనుక రూ. 15, రూ. 20కి అమ్మాలి, ఇలా అమ్మిచ్చే బాధ్యత నీదే, ఈ థియేటర్ నీ జ్యూరిడిక్షన్‌లో ఉంది అంటే గనుక అసలు ఆయన ఎంఆర్ఓ అయ్యింది వేరే పర్పస్‌కి, నువ్వేం టికెట్లు అమ్మిస్తే ఇంకా అతనికి చాలా ఫ్రస్ట్రేషన్ అయితే వస్తుంది కదా! ఆరో కారణం అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో చాలా స్ట్రెస్ చేసి మరీ చెప్పారనమాట. ఆయన ఏం చెప్పారయ్యా అంటే, ఇలా నేను అధికారంలో వచ్చిన వారం రోజుల లోపలనే సిపిఎస్ అనేది రద్దు చేస్తానన్నారు. సో, అది చేయలేదు. ఇంకొకటి డీఏలు అన్నీ సెటిల్ చేసేస్తానన్నారు. అలాగే పీఆర్సీ. సో, అంటే గవర్నమెంట్ ఉద్యోగులకి ఏంటంటే దీని మీద ఆశ పెట్టుకున్నారు. ఒకటి సిపిఎస్ రద్దు చేయడము, ఇంకొకటి పీఆర్సీ అండ్ డీఏ సెటిల్ చేయడానికి. బట్ ఈ గవర్నమెంట్ వచ్చాక వారం రోజులు కాదు కదా, 5 ఇయర్స్ అయినా కానీ ఏం చేయలేదు. సో, వాళ్ళలో కూడా చాలా అంటే చాలా వ్యతిరేకత ఉంది. పోతే ఏడో కారణం ఏంటంటే తెలిసిందే కదా, మన ఆంధ్రాలో చదువుకునే యువత అయితే చాలామంది ఉంటారు. అటు ఇంజనీరింగ్ అయినా కానీ, ఇటు డిగ్రీ అయినా కానీ, ఎస్పెషల్ ఇంజనీరింగ్ అయితే చాలా అంటే చాలామంది ఉంటారనమాట. సో, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో, ప్రతి సంవత్సరం జనవరి 1 రోజు నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. యువతకి సంవత్సరం కొన్ని ఉద్యోగాలు ఇస్తాను. అలా నిరుద్యోగమే లేకుండా చేస్తాను అని అయితే ఆయన 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ అయితే చెప్పారనమాట. సో, అది కూడా అనుకున్నంత బాగా అయితే జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. అండ్ ఇచ్చిన కొద్ది గొప్ప ఏవైతే ఉన్నాయో, సో డిఎస్సీ అని చెప్పి లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఇచ్చారు, అది కూడా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. పోతే పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. సో, అది కూడా 100% ఫుల్‌ఫిల్ అవ్వలేదు. అది కూడా కొంచెం కేసులు అయ్యి నడుస్తున్నాయి. ఐ మీన్ స్టిల్ ఈ రోజు కూడా ఎవరికీ సరిగ్గా ఆఫర్ లెటర్ ఇవ్వలేదు, పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. మెగా డిఎస్సీ. సో, మెగా డిఎస్సీ కూడా ఇస్తా అయినా ఇవ్వలేదు. ఎనిమిదో రీజన్ ఏంటి అంటే డెవలప్మెంట్. సో, ఇది ఇంకా నేను దీని గురించి అంతగా అయితే చెప్పనక్కర్లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో, ఐటీ సెక్టర్ కూడా అంతగా అయితే ఏమీ అనుకున్నంత డెవలప్ చేయలేదు. అండ్ ఈవెన్ ఇండస్ట్రీస్, ఫార్మాసిటికల్ అయినా కానీ, ఏ ఇండస్ట్రీ అయినా కానీ వీరు అనుకున్నంత బాగా అయితే డెవలప్ చేయలేదన్నమాట. అదేవిధంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళు అసలు ఆల్రెడీ ఉన్న రోడ్లు, గొత్తుకలుగా ఉన్న రోడ్లే, వాటిని పట్టించుకోలేదు. ఇంకా కొత్త రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇంకా అసలు అవి ఇనిషియేషన్ జరగలేదు, అసలు ఏమీ ప్రాసెస్ కూడా జరగలేదు కొత్త రోడ్స్కి అయితే. తొమ్మిదో రీజన్ ఏంటయ్యా అంటే క్యాపిటల్. సో, 2014 ఎలక్షన్ తర్వాత టీడీపీ గవర్నమెంట్ అమరావతిని క్యాపిటల్ కింద అనౌన్స్ చేసింది. సో, దానికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయనే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, మేము అమరావతిని క్యాపిటల్ కింద మేము ఒప్పుకుంటున్నాము, కానీ గవర్నమెంట్ మాత్రం ఆ క్యాపిటల్కి సరిపడా ఎంత ఎక్కువ భూమి కుదిరితే అంత ఎక్కువ భూమిని సమకూర్చుకోవాలి అని అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట. సో, మళ్ళీ దాని తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా డెవలప్మెంట్ చేయలేదు, క్యాపిటల్ అనుకున్నంత బాగా ఇంకా ప్రోగ్రెస్ అవ్వలేదు అన్న ఉద్దేశంతో ఈవెన్ క్యాపిటల్ ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం కూడా లోకేష్ గారు ఓడిపోయి అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గెలవడం అయితే జరిగింది. బట్ ఈయన వచ్చాక ముందేమో అమరావతి అన్నారు, దాని తర్వాత ఇప్పుడు వచ్చాము 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధానులు వైజాగ్ ఒకటి, కర్నూలు ఒకటి అండ్ అమరావతి ఒకటి. సో, దీనివల్ల ఏమైందంటే ఓకే, 3 రాజధానులు అన్నప్పుడు అట్లీస్ట్ ఆ 3 రాజధానుల్లో కూడా కొంచెం ఆ యొక్క ప్రోగ్రెస్ అనేది ఉంటే కొంచెం జనాలు అనేవాళ్ళు కొంత గొప్ప కన్విన్స్ అయ్యారు. ఓకే, ఏదో ఒకటి అయితే జరుగుతుంది, అట్లీస్ట్ మా స్టేట్కి ఒక రాజధాని అయితే జరుగుతుంది అని. బట్ అటు అవి జరగలేదు అండ్ ఇంతకుముందు ఉన్నటువంటి అమరావతిని కూడా ఆయన నాశనం చేశారు అన్న ఉద్దేశంలో చాలా అంటే చాలా నెగిటివిటీ అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయితే పోగేసుకున్నారు. 10వ కారణం ఏంటంటే రేట్స్ అన్నీ పెరిగిపోవడం. లైక్ మన డైలీ వాడే నిత్యావసర వస్తువులు కూడా రేట్లు చాలా పెరిగినాయి. అండ్ ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఒక 30 సార్లు పైన పెంచేశారు వైసీపీ గవర్నమెంట్ వచ్చాక. అది అండ్ అలాగే మద్యపానం రేట్స్ కూడా చాలా అంటే చాలా. అవన్నీ కూడా లోకల్ బ్రాండ్స్, ఓన్లీ ఆంధ్రాలో దొరికే బ్రాండ్స్ అయినా కానీ, ఆల్ ఇండియా మిగిలిన స్టేట్లో దొరికే బ్రాండ్స్ కంటే కూడా చాలా అంటే చాలా రేట్లు ఎక్కువ పెట్టేసి అమ్మారు. అదేవిధంగా చెత్త పన్ను. సో, వీటి వల్ల కూడాను చాలా అంటే చాలా నెగిటివిటీ అయితే వచ్చింది వైసీపీ గవర్నమెంట్‌కి. మరి ఇంకొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. సో, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.